గ్రామానికి ఈ సంవత్సరం నాకు ఆ తల్లి గ్రామ ప్రెసిడెంట్గా చేసే అదృష్ట భాగ్యం కలిగింది. ఇది గత 100 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా మా ఒక గ్రామం కాకుండా ఈ చుట్టుపక్కల ఎక్కడ మన తగరపోల్స, భోగాపురం, ఇటు వేపగుంట, పెందుర్తి ఈ చుట్టుపక్కల గ్రామాలతోటి ఒక 400 అమ్మవారి విగ్రహాలతోటి మేము ఎంతో దూపదీప నైవేద్యాలతోటి అమ్మవారిని బంగారు మెట్టగా నుండి మేము తీసుకొస్తాం. సోమవారం, మంగళవారం ప్రధాన పండగ రోజుని సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు, ప్రసాదాలు, మజ్జిగలు, చల్లని పానీయాలు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము అరేంజ్ చేస్తాము. మా ఒక్కలమే కాదు, మా గౌరీ కులస్తులంతా, గ్రామస్తులంతా కలిపి ఏకదాటి మీద ఒక రాజకీయ నాయకుడిని కానీ ఎవరు సహాయం తీసుకోకుండా ఓన్లీ మా గ్రామమే మేము స్వచ్ఛందంగా మా గౌరీ కులస్తులు, మా గౌరీ సేవా సంఘం తరపు నుండి రామూర్తి పంతులపేట 56వ వార్డులోని ఎంతో ఘనంగా జరుపుకొని మేము ఇంతవరకు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ తల్లికి ఇంకా ముందుకు ఇంకా బాగా చేస్తామని మాటిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వభారతి టీవీ వారికి కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సెలవు. పెంటకోట శ్రీనివాస్ అండి. ఈ గ్రామ మాజీ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అదే కాకుండా ఈ అమ్మవారికి 200 సంవత్సరాల నుండి కూడా ఒక చరిత్ర ఉంది. ఈ అమ్మవారు పోలిపల్లి నుండి తరలి వచ్చి ఇక్కడ నివాసం ఉండడం జరిగింది. అప్పటి నుండి కూడా మా పెద్దల కాలం నుండి కూడా ప్రతి మార్చి నెలలో వచ్చినటువంటి పౌర్ణమి రోజు తప్పకుండా ఈ అమ్మవారి యొక్క పౌర్ణమి వెలుతురులో అమ్మవారిని తీసుకొని వచ్చి మనం పండగ చేసుకోవడం జరుగుతుంటుంది. మా పెద్దలు ఆశించినట్టు ఈ గ్రామం ఎప్పుడు కూడా అమ్మవారి చల్లని చూపులతో ఉంటూ ఉంటుంది. మొక్కుకున్నటువంటి మొక్కులన్నీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి 7 గ్రామాల ప్రజలు, అదేవిధంగా ఇక్కడ ఉండి వెళ్ళిపోయినటువంటి రైల్వే సిబ్బంది వీరందరూ కూడా ఏలూరు నుండి, కలకట్టా నుండి, ఖరగ్పూర్ నుండి కూడా మేము చెప్పిన నెల రోజుల ముందుగా మేము చాటింపు వేసుకొని అమ్మవారి యొక్క పండగ నిర్ణయించడం జరుగుతుంది. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఈ యొక్క పండగకి ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ గౌరీ సేవా సంఘం యొక్క సభ్యులందరూ కూడా ఆర్నిసులు కూడా ఈ నవరాత్రుల కాలం కూడా బాగా కష్టపడి పనిచేస్తారు. అదేవిధంగా మారోవారం రోజు మేము మొత్తం 10,000 మందికి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తులకి కూడా మీ ఎవరికి లేదనుకుంటే కూడా ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మాకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా విశ్వభారతి టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా మాకు సహకరించినటువంటి పోలీస్ శాఖ వారు, అలాగే పత్రికా విలేకరులు వీరందరికీ కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఉన్నటువంటి మా కుల పెద్దలైనటువంటి రాజకీయ నాయకులు కూడా మాకు ఎప్పుడు కూడా అండదండలు ఉంటూ మాకు అన్ని కార్యక్రమాలకి మా సంఘానికి సహాయ సహకారాలు అందిస్తారు. ఇది మా మైడిమాంబ పండుగ సంవత్సరానికి ఒకసారి గ్రాండ్గా జరుగుతుందండి. ఇది కలకాలం ఎలాగా ఏ పార్టీ ఉన్నా ఏది ఉన్నా సరే ఆ తల్లి కార్పొరేటర్కైనా ఎవరికైనా సరే ఆ తల్లి ఆశీస్సులు ఉండాలని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా ఈ తల్లిని ఈ గుడి డెవలప్మెంట్ చేయాలని మా కోరిక అండి.